లూకా సువార్త 1వ అధ్యాయం 18-22 చదువుదాం. జకర్యా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. ఈ ప్యాసేజ్ మనకందరికి తెలిసినటువంటిదే. జకర్యా బహుకాలము నుంచి భార్యాభర్తలు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే దేవుని దూత వచ్చి జవాబు ఇస్తున్నాడు, జకర్యా నీకు కుమారుడు జన్మిస్తాడు. ఏమనాలి జకర్యా? థ్యాంక్ యూ దూత, వందనాలు, చాలా మంచి విషయం చెప్పావు అని చెప్పాడంటే లేదు. ఏమంటున్నాడు? ఇది నాకేలాగూ తెలియను. నాకు వచ్చిన మొదటి ప్రశ్న ఏంటంటే, తెలుసుకొని ఏం చేస్తావు జకర్యా? నీ కుమారుడు పుడతాడని చెప్పినాడు, ఎలా జరుగుతుందని నువ్వు అనుకుంటావు, తెలుసుకొని ఏం చేస్తాను? ఎలా, ఎందుకు ఆ ప్రశ్న అడిగాడు నాకు అర్థం కాలేదు. ఆ వాక్యాన్ని నేను ధ్యానించడం ప్రారంభించాను. జకర్యా అంటున్నాడు, ప్రార్థన చేశాడు కుమారుడు కావాలని. దేవుని దూత అంటున్నాడు, ఓకే నీకు కుమారుడు దేవుడు ఇవ్వబోతున్నాడు జకర్యా, అతడు గొప్ప వ్యక్తి, గొప్ప కార్యాలు అతని ద్వారా జరుగుతాయి, అనేక విషయాలు దేవుని దూత చెప్పాడు. చెప్పిన తర్వాత జకర్యా ఏమనాలి? థ్యాంక్ యూ లార్డ్, రేపు ఆదివారం నేను స్తుతి కూడిక పెట్టుకుంటాను అని చెప్పలా. అంటున్నాడు, ఇది నాకేలాగూ జరుగును. అంటే దేవుని యొక్క దూత వచ్చి చెప్తే ఒక ప్రశ్నతో రెడీ అయ్యాడు దేవుని బిడ్డల. అందుకే దేవుని దూత అంటాడు, నువ్వు మాట్లాడక మౌని అయి ఉంటావు. అద్భుతము జరగాలి అంటే నీ ప్రశ్నలకు మూతపడాలి. అనవసరమైన ప్రశ్నలు అవి. నీ ప్రశ్నల ద్వారా జవాబులు రావు. దేవుని యొక్క అద్భుతాలు పొందవు, దేవుని యొక్క మేలు పొందవు. ఎలా జరుగుతుంది, ఎలా చేస్తాడు దేవుడు, దీని వెనక దేవుడు ఏం చేయబోతున్నాడు, ఎప్పుడు చేస్తాడు, దేన్ని బట్టి చేస్తాడు, ఇవన్నీ మనకు వచ్చే ప్రశ్నలు. ఫస్ట్ ఆ ప్రశ్నలన్నిటికీ నువ్వు గుడ్ బై చెప్పడం ప్రారంభించాలి. అప్పుడే అద్భుతం జరుగుతుంది. నాకు అనిపించింది, ఎందుకు అంటే ఇప్పుడు దేవుని దూత అంటుండగానే జకర్యా యొక్క బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేసి ఉంటుంది. నాకు కుమారుడు జన్మిస్తానంటే బాగానే ఉంది, కానీ బైబిల్లో చెప్పినటువంటి మాట వెంటనే అతను, నా భార్య బహుకాలము గడిచిన వృద్ధురాలే, బహుకాలము గడిచిన వృద్ధురాలు, ఆమె జీవితము అసలు ప్రెగ్నెన్సీకే ఫిట్ కాదు. ఎలాగూ జరుగుతుంది? నా భార్యను చూసినప్పుడు నాకు ఒక ప్రశ్న ఉంది, నా భార్య శరీరాన్ని చూసినప్పుడు ఒక ప్రశ్న ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో అనుకుంటాను 80 ఏండ్ల ప్రాయంలో ఒక స్త్రీ గర్భవతి అయింది. ఆ గర్భవతి అయినప్పుడు ఆమెను గురించిన పేపర్లో అన్ని రాసి చివరిలో ఒకటి రాశాడు. అదే నాకు చాలా టచింగ్గా ఉన్నది, చాలా నన్ను ఆలోచింపజేసింది. ఈ పిల్లోడు పెద్ద అయ్యటానికి ఉంటుందో ఉండదో? ఈ పిల్లోడు ఆమె వయసు అప్పటికి 80 సంవత్సరాలు. ఒకవేళ ఈ పిల్లోనికి 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆమె పుట్టుకొని పోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లోని పరిస్థితి ఏంటి? ఇప్పుడు జకర్యా ఒకవేళ ఆ తలంపులోకి వచ్చేసాడేమో, బహుకాలం గడిచిన వృద్ధులని ఇప్పుడు ఇస్తున్నవే, ఏం చేసుకొని నేను వాడిని ఎవరు చూసుకుంటారు అనేటువంటి తలంపులు వచ్చి అంటున్నాడు, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధు, నేను ముసలివాడను, నా భార్య, ఇద్దరము కూడా. అంటే ఆ దినాల్లో మామూలుగా పూర్వ దినాల్లో ఎట్లుండేది, పెద్దగా పురుషుడు ఉంటే అమ్మాయి చాలా యంగ్గా ఉండేది. ఇప్పుడు ఇద్దరు ఒకే ఏజ్, ఇద్దరు ముసలోళ్ళే, ఒకరేమో స్వీట్ 16, 15 కాదు. కాబట్టి జకర్యా అడుగుతున్నాడు, నాకు డౌట్ వస్తుంది, ఎలా జరుగుతుంది? అందుకే దేవుని దూతన్నాడు, షటప్, నీ నోరు మూతపడుతుంది. ఇంకా అద్భుతము జరగాలి అంటే నీ నోరు అడ్డుపడుతుంది, నీ ప్రశ్నలు అడ్డుపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలను ప్రశ్నించే బదులు నోరు మూసుకొని విశ్వసించాలి, అప్పుడే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు నీలో ప్రశ్నలు ఉన్నాయేమో, ఎలా చేస్తాడు దేవుడు, ఎప్పుడు చేస్తాడు దేవుడు, ఎవరిని బట్టి చేస్తాడు, ఎవరున్నారు చేయడానికి, ఎవరున్నారు సహాయం చేయడానికి? ఈ ప్రశ్నలన్నీ ప్రక్కన పెట్టినప్పుడే అద్భుతం జరుగుతుంది. వీళ్ళు అంటున్నారు, ప్రభువా ఈ బాణ నీళ్ళతో నింపమంటున్నావు. కాదు, ద్రాక్ష పళ్ళు తీసుకురాని చెప్పాలి నువ్వు. మా ప్రశ్న ఏంటంటే, ద్రాక్ష పళ్ళు లేవు, ద్రాక్ష రసం లేదు, వాళ్ళ ఇంట్లోకి పోయి తెమ్మని చెప్పలేదు, మీ ఇంటికి పోయి తెమ్మని చెప్పలేదు. ఏంది ప్రభువా నీళ్ళు నింపమంటున్నా అనలేదు. అద్భుతము జరగాలి అంటే ప్రశ్నలు ప్రక్కన పెట్టు. రూల్ నెంబర్ 2, ప్రశ్నలు ప్రక్కన పెట్టినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. రూల్ నెంబర్ 1, దేవుని మాట, దేవుని ఆజ్ఞ ఏదో నువ్వు నెరవేర్చు. దేవుని ఆజ్ఞను నెరవేర్చినప్పుడు, దేవుని ఆజ్ఞకు విధేయత చూపినప్పుడే అద్భుతాలు. ప్రశ్నలు ప్రక్కన పెట్టినప్పుడే అద్భుతాలు. మూడవదిగా బైబిల్లో చూస్తే చూడండి, 7వ వచనం, యోహాను 2:7. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా,
వారు వాటిని అంచుల మటుకు నింపిరి. ఏమన్నాడు దేవుడు? ఆ బాణం నీళ్ళతో నింపుడి. వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. నాకు ఇది అర్థం కాలేదు. అసలు యోహాను, నువ్వు కొంచెం ఎక్స్ట్రా రాసేవేమో. అన్నము మామూలుగా అన్నం తినేది ఎట్లా తింటారంటే మామూలుగా తింటారు, కానీ ఆఫ్రికన్స్ తినేది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఆఫ్రికన్స్ మనలాగా కొంచెం అన్నము, కొంచెం కూర, కొంచెము తాలింపు అట్లా తినరు వాళ్ళు. నేను ఆఫ్రికన్స్ తినేది చూసాను. వాళ్ళు ఎట్లా తింటారు అంటే ఇట్లా హీప్ ఉంటుంది వాళ్ళు. అన్నం ఇట్లా కుప్ప వేసుకుంటారు, కుప్ప వేసుకొని దానిపైన కర్రీ వేసుకుంటారు, కుప్పలు కుప్పలు తింటారు వాళ్ళు. అందుకే వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా చాలా బలంగా ఉంటారు. మనలాగా స్టైల్గా అది కొంచెం తిని గాలి కొట్టుకొని పోయే బ్యాచ్ కాదు వాళ్ళు. వాళ్ళు ఇట్లా హీప్ ఉంటుందండి, అన్నం ఇట్లా వేసుకుంటారు వాళ్ళు. నేను చూసి ఆశ్చర్యపోయాను, ఏంటిది, వాట్ ఆర్ యూ ఈటింగ్? దిస్ ఈజ్ హౌ వి ఈట్ మ్యాన్. ఇట్లాగానే మేము తింటాం. అన్నం కుప్ప చేశారంటే సరే అనుకోవచ్చు. బైబిల్లో రాయబడింది, వారు బాణలను అంచుల మట్టుకు నీళ్లతో నింపిరి. మూడవ రూల్ ఏంటి తెలుసా? దేవుని అద్భుతము కొరకు బికమ్ ఎ క్రేజీ పర్సన్. ఒక పిచ్చోన్లాగా తయారుగా. ఏంటి ఆ పిచ్చితనం తెలుసా? దేవుడు ఈ బాణను నీళ్లతో నింపుడి. వాళ్ళు అంచుల మట్టుకు నింపేశారు. అంటే పై వరకు వాళ్ళు నింపారు. మామూలుగా మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, మన బాటిల్స్ నీళ్ళ నింపాలంటే ట్యాప్ ఓపెన్ చేస్తాం, ఆ యొక్క క్యాప్ వరకు మనం వస్తున్నాన్ని తిప్పేస్తాం మనం. వీళ్ళు అలా తిప్పలా. ఒకరోజు నేను వాటర్ క్యాన్లో నీళ్లు తెస్తే మా ఇంట్లో ఎవరని చెప్పనులేండి, ఒకరు అన్నారు, ఏంది డాడీ ఇంత గ్యాప్ పెట్టావా అన్నాడు. ఏముంటే అన్న, ఒక వాటర్ నీళ్లు వేస్ట్ అయిపోయినాయి డాడీ, రాలేమను. అంటే ఇంత గ్యాప్లో ఒక బాటల్ నీళ్లు పడతాయి, ఈ బాటలు తెలేదా నువ్వు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? అంచుల మట్టుకు నింపారంట. They have filled the water into that vessels up to the brims. ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఉంటుంది, అంచుల మట్టుకు నింపారు కదా, అంచుల మట్టుకు నింపారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఒకటి నిన్ను చేయమంటే సంపూర్తిగా చేయడానికి ఆల్వేస్ బి రెడీ. దేవుడు ఒకళ్ళని అడుగుతున్నాడేమో, ప్రార్థన చేయి. ప్రార్థన ఎలా చేస్తాను? తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్. అది ప్రార్థన కాదు, అది ముగింపు. నీ జీవితంలో దేవుడు చెప్పిన ప్రతిదీ అంచుల మట్టుకు జరగాలి. ఈరోజు ఒక సాక్ష్యాన్ని విని నేను ఆశ్చర్యపోయాను. ఏంటంటే, గొప్ప దైవసేవుడు బెన్నీహిన్ ఒకసారి పాల్ యాంగిచోను కలిశాడంట. కలిసినప్పుడు పాల్ యాంగిచో ఆయనను టిఫిన్కి రమ్మన్నాడట. ఉదయం పూట టిఫిన్కి రమ్మంటే ఈయన ఏం చేశాడంటే, బెన్నీహిన్ టిఫిన్కి వెళ్ళాడంట. టిఫిన్కి వెళ్ళి అలా కూర్చొని ఏం చేశాడంట, బెన్నీహిన్ అన్నారంట, బ్రదర్ కెన్ యూ ప్రే అన్నాడంట. టిఫిన్కి ముందు కూర్చొని ప్రార్థన చేస్తారు కదా, కాబట్టి ప్రార్థన చేయండి అనంట. ప్రార్థన మొదలుపెట్టాడంట. మొదలుపెట్టి ఆమెన్ అనే టైంకి వాచ్ చూస్తే ఎంతసేపు అయింది తెలుసా? 8 గంటలు అయిపోయిందంట. 8 సెకండ్లు కాదు, 8 నిమిషాలు కాదు, 8 గంటలు అయిపోయిందంట. అంటే ఉదయం 8 గంటలకు మొదలు పెడితే 9, 10, 11, 12, 1, 2, 3, 4. వాళ్ళ భార్య అనిందంట, ఈయన ప్రార్థన ఇంతే, నువ్వు తినేసే అనిందంట. ఈయన టిఫిన్కి వచ్చిన ఎట్లా లేచిపోతాడంట, ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. 4 గంటలు అయిపోయిన తర్వాత వాళ్ళ భార్య అనిందంట, ఆమెనన్న తర్వాత, ఓకే అయ్యా బెన్నీ మీరు తినేశారు కదా, నేను పాలంగిచో గారికి సర్వ్ చేస్తాను అని మళ్ళీ పాలంగిచో గారి కోసం మళ్ళీ వేడివేడిగా చేసుకుని పెడితే మళ్ళీ పాలంగిచో అనంట, లెట్ us pray అన్నాడంట. వెంటనే బెన్నీ అంట, స్టాప్, నువ్వు ప్రార్థన చేయొద్దు, నేను చేస్తాన్నాడంట. నువ్వు ప్రార్థన చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ 8 గంటలు అవుతుంది. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎందుకు గొప్ప సేవకులు అంటే అంచుల మట్టుకు నింపేటువంటిది. అంటే దే విల్ నాట్ హ్యావ్ ఎ షార్టెస్ట్ ప్రేయర్. కొద్దిసేపు తల ఉంచుకుని ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి యేసు ప్రభా ఎందుకో ప్రార్థన చేయాలి, అలా కాదు. అలా చేసినప్పుడు నీ జీవితంలో అద్భుతం ఉండదు. నువ్వు బైబిల్ చదవడమైనా అంచుల మట్టుకు, నువ్వు ప్రార్థన చేసేదైనా సంపూర్తిగా, నీ భక్తి జీవితమైన అరకొర కాదు, సంపూర్తిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నీ పశ్చాత్తాపమైన నువ్వు ఒకదాని విషయంలో దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నావు, ప్రభా ఇది నేను తప్పైపోయింది చేశాను, అది పైన ఉండకూడదు, అంచుల మట్టుకు పూర్తిగా.
వీళ్ళ జీవితం ఎలాంటిదంటే నాకు అనిపిస్తుంది, దోస్ వర్కర్స్ ఆర్ క్రేజీ వర్కర్స్. వాళ్ళు చాలా పిచ్చి పట్టిన వాళ్ళు అండి. ఒక పని చెప్తే దాన్ని అంచుల మట్టుకు చేసేటువంటి వాళ్ళు. ఈరోజు నీ జీవితంలో అద్భుతం కోసం ఎదురు చూస్తున్నావు, కానీ నీ ప్రార్థన కొంచెమే ఉంటుంది, నీ భక్తి కొంచెమే ఉంటుంది, నీ విశ్వాసం కొంచెమే ఉంటుంది, లేకపోతే బైబిల్ చదవడం అసలు ఉండదేమో, కొంచెమే ఉంటుందేమో. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ లిటిల్ బిట్ బట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ గ్రేట్ మిరకల్. అందుకే బైబిల్లో రాయబడింది ఆ ద్రాక్షారసం. ఎందుకు అది ఆ ద్రాక్షారసం? వెరీ సింపుల్ రీజన్, వాళ్ళు అంచుల మట్టుకు నింపారు. దేవుని బిడ్డలారా, నీ భక్తి అంచుల మట్టుకు ఉండాలి, సంపూర్తిగా ఉండాలి, కొరత ఉండకూడదు. అరే ఈ ప్రార్థన నేను మిగిలేసానే అనేటువంటిది ఒక అపరాధ భావం, గిల్టీ కాన్షియస్ లోకి నీ ప్రార్థన ముగించబడకూడదు. ఒకవేళ దేవుని పని చేస్తున్నావా, అంచుల మట్టు. కొంతమంది ఎట్లుంటుందంటే ఆరంభ శూరతం, ఫస్ట్ లో సూపర్ పని చేస్తారు, మళ్ళీ మెల్లిగా ఎగరగొడతారు. ఆ సాకు ఈ సాకు అది చెప్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనుషులకు ఎగరగొడుతున్నాం అనుకుంటారు, వాళ్ళకు తెలియదు దేవుడు చూస్తున్నాడని. బైబిల్లో రాయబడింది వీళ్ళు ఎంత మట్టుకు నింపారని బైబిల్లో రాశారు. అంటే దేవుడు వాళ్ళు ఎంతవరకు పని చేశారు, నీ పని నా పని ఎంతవరకు పని చేశాం, ఎంతవరకు దేవుడు అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉన్నావు. ఒక సేవకు వెళుతున్నావా, ఎంతవరకు వాక్యాన్ని అందించావు? ఈజ్ ఇట్ ఎ కంప్లీట్? ఏదైనా వదిలేసావా? నీ సేవ కంప్లీట్గా జరిగిందా? లేకపోతే ఏదో అరకొర సేవ చేస్తున్నామా? కాదు. బైబిల్లో రాయబడింది అంచుల మట్టుకు నింపినటువంటి అనుభవం. ఎందుకు గొప్ప అద్భుతం తెలుసా? They have filled up to the brims. ఈరోజు మన జీవితాల్లో దేవుడు అడుగుతుంటున్నాడు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, నీ పూర్ణ మనసుతో నన్ను వెదకినడలా మీరు కనుగొంటారు. ఎలా వెతకాలంట? పూర్ణ మనసుతో. ఒకరోజు నేను ఏదో వాచో లేదా పెన్నో సంథింగ్ వెతుకుతున్నా వెతికి ఇంకా నాకు విసిగెత్తి లాస్ట్కి రీజన్ అని అడిగిన, ఎక్కడ పెట్టినావు ఇది అని. నా దగ్గరకు వచ్చినప్పుడు వెతికావా నువ్వు అనింది. వెతుకుతున్నా, ఆన్నే ఉంది, అది ఎక్కడ లేదు, ఆన్నే ఉంది. కానీ నా మైండ్ అంతా ఏంటి తెలుసు, ఎక్కడో వేరే దానిపైన మనసు పెట్టుకుని వెతికి నేను అనుకున్నా ఇంత వెతికినా ఎక్కడ పెట్టేశారు, ఎవరు ఎత్తి పెట్టేశారు. విచిత్రం ఏంటి తెలుసా, పూర్ణంగా వెతికింటే మర్యాదగా మట్టసంగా కడబాసులు చెప్పాలంటే వెతికింటే ఆన్నే ఉంది. అది నా మైండ్ ఎక్కడో ఉంది, కానీ వెతుకుతున్నా. చాలా సందర్భాల్లో మన జీవితాలు ఇదే. దేవా అద్భుతం చేయి, నువ్వు మార్చగలవు ప్రభా. అన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నావు. మనం చేసేది అంచుల మట్టుకు చేస్తున్నామా? మన ప్రార్థన పర్ఫెక్ట్గా ఉందా? మన భక్తి పర్ఫెక్ట్గా ఉందా? మన సేవ పర్ఫెక్ట్గా ఉందా? మన పనులు సంపూర్తిగా మనం చేయగలుగుతున్నామా? ఎప్పుడైతే అరకొరగా ఉంటుందో అద్భుతం జరగదు, దేవుని కార్యాలు దేవుడు చేయడు. మీరు అనవచ్చు, వీళ్ళు చేసింది బాణాలను అంచుల మట్టుకు నీళ్ళతో నింపారు. మనం పెళ్ళిలో ఎన్ని సందర్భాల్లో కూర్చోమండి, నీళ్ళు పోస్తే ఎట్లా పోస్తారు? వాడు మీదన్న పోసాడు, సగమన్న పోసాడు. వీళ్ళు అలా కాదు, దే ఆర్ వెరీ కేర్ఫుల్ వర్కర్స్. అంచుల మట్టుకు నింపారు. నీ జీవితంలో సంపూర్ణంగా చేయాలి. ప్రార్థన సంపూర్ణంగా, విశ్వాసమా ఇక దేవుని పైనే సంపూర్ణంగా ఆధారపడు. ఒక పని సంపూర్ణంగా చేయి, ఒక సేవన సంపూర్ణంగా చేయి. అంచుల మట్టుకు నింపారు. మొదటి రూల్ ఏంటి తెలుసా? రూల్ నెంబర్ 1, దేవుని ఆజ్ఞలున్నాయి. అద్భుతానికి ముందు ఆజ్ఞలున్నాయి. ఆయన మీతో చెప్పున్నది చేయండి. 2, వాళ్ళు ప్రశ్నించడానికి చాలా ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ప్రశ్నలు ప్రక్కన పెట్టారు, అందుకే అద్భుతాన్ని చూశారు. 3వదిగా అంచుల మట్టుకు నింపారు, పూర్ణముగా వాళ్ళు లోబడ్డారు. 4వ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. బైబిల్లో వ్రాయబడింది, దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి. యేసు ప్రభు ఏమన్నా ఇప్పుడు ఆ బాణల్లో ఉండే ద్రాక్షరసం అని వీళ్ళకి ఏమన్నా చెప్పాడండి? చెప్పలా. మీరు ముంచి విందు ప్రధాని యొద్దకు ఆల్రెడీ విందు ప్రధాని టెన్షన్లో ఉన్నాడు, ద్రాక్షరసం అయిపోయింది. నాకు అనిపిస్తుంది ఈ విందు ప్రధాని ఎలాంటి వాడంటే 3 లక్షణాలు ఉంటాయి ఇందులో. 3 లక్షణాలు జాగ్రత్తగా వినండి. ఎలాంటి వ్యక్తి తెలుసా? 1,
ఈయన లెక్కలేయడం తప్పైన ఉంటుంది. అంటే ఇంతమంది వస్తారు అన్నప్పుడు ఇంత ద్రాక్షరసం అనేటువంటిది లెక్కలేయడం అన్న తప్పు అయి ఉంటుంది. లెక్కలేయడం రాని విందు ప్రధాని అయి ఉంటాడు. లేదా వీళ్ళు 200 మంది చెప్పారు, 200 మంది ఆడొస్తారులే అని పిసినారై 150 మందిగా చేసినటువంటి వాడు అయి ఉండొచ్చు. వీడు మిస్కాలిక్యులేషనే కాదు, దిస్ ఫెలో మైట్ బి ఏ స్టింజీ పర్సన్, పిసినారి వాడు వీడు. మూడోదిగా నాకు అనిపిస్తుంది, ఒకవేళ వాడు పిసినారి కాకపోయినా విందు ప్రధాని, లేకపోతే క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉన్నా వచ్చినటువంటి జనం పొలోమని వచ్చినారేమో. పెళ్ళిళ్ళకు చూస్తాం కదా, కొంతమంది అదే పనిగా ఉంటారు, కొంతమంది మనం పిలిచినా పిలకపోయినా వాళ్ళు వస్తారు. అలా వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారేమో ఈ పెళ్లిలో. వస్తే దిక్కు తెలియదు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా, ఇది ముంచి విందు ప్రధానతకు తీసుకుపోండి. ఇప్పుడు నేనే అడుగునింటి అడిగింది, ప్రభా ఇది ద్రాక్షరసం కదా, ద్రాక్షరసం విందు ప్రధానికి కాదు, ద్రాక్షరసం విందు ప్రధానికి ఒక గ్లాస్ కావాలి. పరిచారకులతో చెప్పే మీరు ముంచి, చూడండి ఏమంటున్నాడు, అప్పుడు ఆయన వారితో, ఎవరితో అన్నాడు, ఎంతమంది పరిచారకులను వారితో మీరిప్పుడు ముంచి, అందరూ ముంచాలంట, తీసుకొని పోయి విందు ప్రధాని దగ్గరికి పోవాలా. అందరూ తీసుకుని విందు ప్రధాని దగ్గరికి ఎందుకండి? ప్రజలకు కదా, పెళ్లికి వచ్చిన వాళ్ళకి కదా. బైబిల్లో రాయబడింది, లేదు విందు ప్రధాని దగ్గర తీసుకుపోండి. నాకు అనిపించి, ప్రభా దిస్ ఇస్ ద రాంగ్ డైరెక్షన్ ఏమో కదా. అసలు ద్రాక్షరసం ప్రజల దగ్గర లేదు, వాళ్ళ దగ్గరికి పరిచారకులు వెళ్తే సరిపోతుంది. కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళు. ఎందుకు తెలుసా? హీ ఈస్ అ రైట్ పర్సన్ టు జడ్జ్ దట్ వైన్. ఈ విందు ప్రధాని ఎవరు తెలుసా? అసలు దాని క్వాలిటీ ఎలాంటిదని చెప్పేటువంటి వాడు. ఎందుకంటే ఎన్నో ద్రాక్షరసాలు నేను చూశాడు. ఇప్పుడు ఈ ద్రాక్షరసాన్ని కరెక్ట్గా జడ్జ్ చేయగలిగింది వీళ్ళు ఎవరు తెలుసా? ఏదో పెళ్లికి అమావాస్యకు పుణ్యానికి వీళ్ళు ద్రాక్షరసం తాగేవాళ్ళు. కానీ ఇతడు ద్రాక్షరసం చేయించి అందరికీ తాపించేటువంటి ఒక వ్యక్తి కాబట్టి హీ నో వాట్ ఈస్ ద క్వాలిటీ. దేవుని బిడ్డలారా, ఆయా సందర్భాలలో ఎవరైతే నిన్ను ప్రశ్నించింటారో, ఎవరైతే నీ యొక్క జీవితంలో ఈ అద్భుతం జరుగుతుందని చెప్పింటారో వాళ్ళ దగ్గరికే నీవు వెళ్ళి చెప్పాల్సిన వ్యక్తిగా నువ్వు మారాలి. నా దేవుడి అద్భుతం చేశాడని. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో గోయింగ్ టు ద రైట్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో చర్చిలో దేవుడు చేసిన కార్యాన్ని చెప్పి మనం వదిలేస్తాం. కానీ ఎవరైతే నిన్ను ప్రశ్నించింటారో, ఎవరైతే నీ గురించి అనుమానించింటారో, ఎవరైతే నీ గురించి సందేహించింటారో, ఎవరైతే ఇది జరుగుతుందో అనుకుంటారో అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎట్లా అనుకున్నావు నీ పాడు ముఖానికి, అందుకే చూడు దేవుడు అది కాదు చెప్పాల్సింది, అలా కాదు. మీరు ఇట్లా అనుకున్నారు కానీ దేవుడి అద్భుతం చేశాడు. దేవుని బిడ్డలారా, ఎలాంటి అద్భుతం చేశాడు? 6 రాతి బాణలు బైబిల్లో రాయబడింది కదా. అద్భుతం ఏంటో చెప్పి నేను ముగిస్తాను. 6 రాతి బాణలు. నేను వెంటనే మనకు ఒక కొత్త అమ్మ వచ్చింది కదా, ఏ అమ్మ? గూగుల్ అమ్మని అడిగా. ఏమని అడిగా? ఒక రాతి బాణల్లో ఎన్ని లీటర్లు ఉంటాయి? 6 రాతి బాణలు కలిపి 680, మరొకసారి చెప్తాను, 680 లీటర్ల ద్రాక్ష రసం రెడీ అయిపోయింది. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే మనకు బాటిల్స్ ఉన్నాయి కదా, ఈ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, 680 బాటిల్లు పెడితే ఎంత ద్రాక్ష రసం అవుతుందో అంత ద్రాక్ష రసం రెడీ అయిపోయింది. ఎందుకు నేను చెప్తున్నానంటే అద్భుతం అంటే ఏంటి తెలుసా? అరాకొరగా ఉండదు. సూచక్రియ అంటే అరాకొరగా ఉండదు. దాన్ని అంచనా వేయాలంటే ఒక క్యాల్కులేషన్ అవసరం. దేవుడు చేసిన అద్భుతాలు ఇట్ డిపెండ్స్ ఆన్ ఎ క్యాలిక్యులేషన్. ఎప్పటికైనా మీరు చూడండి, 5 రొట్టెలు 2 చేపలు బాగానే ఉంది. రొట్టె చేప తిన్న తర్వాత నీళ్ళు తాగరా? నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? అదే క్యాలిక్యులేషన్. యేసుప్రభు అంటాడు ఇప్పుడు మీ వలను కుడిపక్క వేయండి అంటాడు. కుడిపక్క వేయమంటే అక్కడ బైబిల్లో రాయబడింది ఎన్ని చేపలు పట్టారు నంబర్ వద్దాడా. ప్రతి అద్భుతము ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ మెట్రిక్స్. దానికంటూ దాని లెక్కాచారం ఉంటుంది. ఏ అద్భుతమైన మీరు చూడండి, దాని వెనక ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ బియాండ్ హ్యూమన్ నాలెడ్జ్. 680 లీటర్ల ద్రాక్షారసము అలా నీళ్లు పోసి ముంచితే అవుతుందా? కాదు. కానీ పైన 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఆయన ఆజ్ఞ ఏందో పాటించు, ఆయన చెప్పింది ప్రశ్నించకుండా. మూడవదిగా సంపూర్ణంగా విధేయత చూపించు. అద్భుతం ఏదైనా నీకు నాకు జరుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, 680 లీటర్లు అండి, 80 లీటర్లు ద్రాక్షారసం అలా పోశారు, అలా ముంచారు, ద్రాక్షారసం రెడీ. అందుకే బైబిల్లో రాయబడింది అది
ద్రాక్షారసం కాదు, అది ఆ ద్రాక్షారసం. ఎందుకు తెలుసా? అది అద్భుతములతో కూడిన ద్రాక్షారసం, అది ప్రభువు చేసిన ద్రాక్షారసం, ప్రభువు జరిగించిన గొప్ప కార్యాలు ఉన్నటువంటి ద్రాక్షారసం. ఈరోజు దేవుడు అలాంటి అద్భుతాలు నీ జీవితంలో, నా జీవితంలో చేయాలని కోరుతున్నాడు. బట్ దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ కండిషన్స్. 1, దేవుని ఆజ్ఞను పాటించు. 2, అనుమానించొద్దు, ప్రశ్నించొద్దు దేవుణ్ణి. ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది సంపూర్ణంగా చేయి. ప్రార్థన, వాక్యము, దేవుని దగ్గరికి రావడం, దేవుని పరిచర్య జరిగించడం, దేవుని పరిచర్యలో వాడబడడం సంపూర్ణంగా చేయి. నీ చేతననేది సంపూర్ణంగా చేయి. ఆ తర్వాత దేవుని కార్యాలు ఏదో జరగడం నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి 680 లీటర్లను ఒక్క బాణలో నింపి నీళ్లను ద్రాక్షారసంగా చేయగలిగిన దేవుడు ఇప్పటికీ సజీవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటికీ. అందుకే దేవుడు అంటాడు, ఎక్కడ 2-3 కూడి ఉంటారో వాళ్ళ మధ్య నేను ఉంటాను. ఈరోజు మన మధ్య ఉన్నాడు. హీ విల్ డూ ఎ మిరకల్ ఫర్ us. దేవుని ఎదుట 3 విషయాలు పరీక్షించుకుందాం. ప్రభువా, నాకు మీరు సెలవిచ్చినటువంటి మాట నేను ఎక్కడైనా వ్యతిరేకించానా, లోబడలేదా, నాకు సహాయం చేయి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చేసిన దేవుడు ఇప్పుడు మన మధ్య కూడా ఉన్నాడు. He want to do a miracle. He want to perform a unimaginable wonders in our lives. But the thing is, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామా? ఆయన పద్ధతులను, ఆయన కాలాన్ని ఏమన్నా ప్రశ్నిస్తున్నామా? 3వదిగా సంపూర్ణమైనటువంటి విధేయత. దేవుడు చెప్పింది సంపూర్ణముగా చేసేటువంటి కృప మనకు దూరమైపోయింటే ఈరోజు దేవుని అడుగుదాం, దేవా నన్ను క్షమించు. అద్భుతాన్ని ఎదురు చూస్తున్నా, ఆశ్చర్యకార్యాన్ని ఎదురు చూస్తున్నా, ఒక విడుదల ఎదురు చూస్తున్నా, వాగ్దానం నెరవేర్పుని ఎదురు చూస్తున్నా, ఆజ్ఞలు పాటించడం లేదు. నిన్ను ప్రశ్నిస్తున్నాను, నీ సమయాన్ని ప్రశ్నిస్తున్నాను. దేవా నన్ను దర్శించు. నా పాపాలను నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. నాకు అప్పగించింది నేను సంపూర్ణంగా చేయలేకపోతున్నా. ఆ పరిచారకులు అంచుల మట్టుకు నింపారు. మా జీవితాల్లో కొద్దిగా చేసి ఏదో చేసామనే ఫీలింగ్కి వచ్చాం ప్రభా. మన్నించు. ఈ 3 విషయాల దగ్గర మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రతి ఒక్కరు మీ సమయంలో దేవునితో మాట్లాడదాం. ప్రభా నన్ను క్షమించు, నన్ను క్షమించు. దేవా అద్భుతం ఎదురు చూస్తున్నా కానీ నేను పాటించవలసిన ఆజ్ఞ, నీ వాక్యాన్ని విధేయత చూపాలి. అలాంటి పని చేయకుండా జకర్యాలాగా నేను అనుమానిస్తున్నాను, ప్రశ్నిస్తున్నానేమో ప్రభా. అయినా నన్ను క్షమించు. ఈ రాత్రి ఈ 3 విషయాలు సరి చేసుకుందాం. అద్భుతాలు మనవే, ఆశ్చర్యకార్యాలు మనవే. మన రాతి బాణలు నీళ్లతో కాదు ద్రాక్షారసంతో నింపబడతాయి. గొప్ప కార్యాలు జరుగుతాయి. కండిషన్స్ ఆర్ అప్లైడ్. ఈ 3 మన జీవితాల్లో ఉన్నాయా? లేకపోతే దేవుడు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు, గొప్ప దేవానికి వందనాలు. అద్భుతకరుడా మీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు. బలవంతుడమైన దేవానికి స్తోత్రాలు, బలిష్ఠుడమైన తండ్రి మీకు వందనాలు ప్రభా. సూచక్రియలు, వింతలు పరమందును భూమి మీదను జరిగించే ఏకైక దేవుడవు నాయన. పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేని అద్భుతాలు చేసే మీకు సమమైన వారు ఎవరున్నారు ప్రభా? హృదయపూర్వకంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎన్నడూ ఆశీర్వదించడంలో, అద్భుతాలు చేయడంలో, జవాబులు ఇవ్వడంలో వెనుకడుగు వేయని దేవుడు మీరేనైనా. అందును బట్టి మీకు వందనాలు, 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 వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, దేవా మా జీవితాల్లో ఈ 3 విషయాల్లో ఎవరు ఎక్కడ తప్పిపోయినా దేవా మీ ఆత్మ మమ్మల్ని దర్శించును గాక, మీ ఆత్మ మమ్మల్ని దర్శించును గాక. అద్భుతాలు, ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నా, వాగ్దానాల నెరవేర్పు ఎదురు చూస్తున్నా, కానీ నీ ఆజ్ఞలు పాటించకుండా ఉన్నా ప్రభా. నువ్వు చెబుతున్నావు ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు ప్రభా. అవి మేము చెవిన పెట్టకుండా ఉన్నాం ప్రభా. దేవా మేము పట్టించుకోవడం లేదు నాయన. యేసు నామమందు, యేసు నామమందు, నజరేయుడైన యేసు నామమందు దేవా మా జీవితాల్లో వాక్యానికి లోబడే బుద్ధి మాకు కలుగును గాక. వాక్యాన్ని ఎదురు తిరిగే వారంగా కాక, వాక్యాన్ని ప్రక్కన పెట్టే వారంగా కాక, వాక్యానికి విధేయత చూపుదుము గాక. మాతో మాట్లాడినప్పుడల్లా సరి చేయబడుదుము గాక, సరి చేయబడుదుము గాక, సరి చేయబడుదుము గాక. వాక్యానికి లోబడుదుము గాక. దేవా వాక్యాన్ని చదివి, వాక్యము విన్నటువంటి దాని ప్రకారం జీవించే కృప మాకు కలుగును గాక.
మాకు కలుగునుగాక. దేవా దయచేయండి ప్రభా, దయచేయండి నాయన. వాక్యాన్ని విధేయత చూపాలి ప్రభా. వాక్యాన్ని విధేయత చూపించే కృప మాకు ఒక్కొక్కరికి కలిగించండి నాయన. మా కుటుంబ సభ్యులకు దయచేయండి. పరిచయకు వస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యాన్ని ఎవరు ఎక్కడి నుంచి వింటున్నా వారి జీవితాల్లో కూడా వాక్యానికి ఆజ్ఞలకు శిరస వహించుదుముగాక. అప్పుడే మా సంతోషం పరిపూర్ణమగునని మీరు సెలవిచ్చారు ప్రభా. దేవా విధేయత లేకుండా ఆశీర్వాదాలు లేవు, విధేయత లేకుండా దాని దీవెనలు లేవు. కాబట్టి నాయన మాలో విధేయత కలిగించండి నాయనా. అవిధేయతను మన్నించండి. విధేయత హృదయాన్ని, జీవితాన్ని మాకు, మా కుటుంబ సభ్యులకు, పరిచయకు వస్తున్న ప్రతి ఒక్కరికి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి యేసు నామమందు అనుగ్రహించబడును గాక. యేసు నామమందు అనుగ్రహించబడును గాక. నైనా మీ కార్యాలు మీరు జరిగించండి. అదే విధంగా నైనా మా జీవితాల్లో దేవా మిమ్మల్ని ప్రశ్నించే వారంగా కాక, మేము శక్తిని అనుమానించే వారంగా కాక, శంకించే వారంగా కాక, నైనా మీ పైన నిందలు వేసేటువంటి వ్యక్తులుగా కాక, నైనా అనుమానించే వ్యక్తులుగా కాకుండా మేమెల్లప్పుడు మారు మాట్లాడని, ప్రశ్నలు లేని విధేయత మాకు ఉండును గాక. ఏ అద్భుతము అఫీషియల్ గా కానీ, పర్సనల్ గా కానీ, దేవ ఆర్థికంగా కానీ ఎక్కడ అద్భుతాలు ఎదురు చూస్తున్నా ఈ మూడు సరి చేసుకునే ప్రతి ఒక్కరి జీవితాల్లో వెను వెంటనే అద్భుత ఆశ్చర్యకరమైన కార్యములు జరుగునుగాక. తండ్రి మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయనా. మీకే వందనాలు. పరిశుద్ధాత్మదేవ మా మధ్య మీరు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు, పరిశుద్ధాత్మదేవానికి వందనాలు, పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా ఎవరైతే వారి ఆస్తి విషయంలో వారిని సతాయిస్తున్నారో ఆ సతాయింపు నుంచి విడుదల కలుగునుగాక. ఎవరైతే ఆయా మాటలు మాట్లాడి హృదయాన్ని గాయపరుస్తున్నారో ఆ హృదయాలు బాగవునుగాక. ఆ వ్యక్తి యొక్క మాటలు, ఆ వ్యక్తుల యొక్క మాటలు వ్యర్థమైపోవునుగాక. ఎవరైతే పనులు చేయకుండా ఆలస్యం చేస్తున్నారో వారి మీదికి దేవుని భయము దిగి వచ్చునుగాక. జరగవలసిన పనులు వెంటనే జరుగునుగాక. మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవా ఈ వాక్యాన్ని మీరే ఆయా హృదయాల్లో ఉంచి పని చేయనట్లుగా సహాయం చేయమని, అపవాది ఎత్తుకొని పోకుండా ఈ వాక్య ఫలాలు మేము చూసినట్లుగా సహాయం చేయమని, మా ఒక్కొక్కరి జీవితాలు ఈ వాక్యం ప్రతిరోజు ఫలించినట్లుగా సహాయం చేయమని యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.